హనుమాన్ లంకకి వెళ్ళే దారిలో సురస అని ఒక డెమన్ ఎదురుపడుతుంది సముద్రం మధ్యలో. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ డెమనెస్ మీకు వచ్చే ఇంట్రూసివ్ థాట్స్. ఆయనకి ఎదురుపడి ఇంగో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు లంకకి వెళ్దాం అనుకుంటున్నావు, బట్ అంటే నువ్వు లైఫ్లోని నీ డైరెక్షన్లో నువ్వు తీసుకెళ్దాం అనుకుంటున్నావు, కానీ నేను ఒప్పుకోను. నువ్వు ఇక్కడ ఆగిపోవాలి, నువ్వు నా నోట్లోకి వెళ్ళిపోవాలి, అది నా బ్లెస్సింగ్, నువ్వు కాదని లేవు, ఎవ్వడు చేసేది ఏం లేదు, ఈ దారిలో ఎవడు వచ్చినా నా నోట్లోకి వెళ్ళిపోవాల్సి, యూ హ్యావ్ టు అగ్రీ టు మీ అని చెప్తుంది ఆ సురస. సో హనుమాన్ ఏం చేస్తారంటే, హనుమాన్కి తెలుసు దానికి బ్లెస్సింగ్ ఉంది, మనకు వచ్చే థాట్స్ ఎలాగైతే మనం ఆపలేమో దాన్ని మనం ఆపలేమో అని ఆయనకి తెలుసు. దీంతో ఇప్పుడు ఫైట్ చేస్తే టైం వేస్ట్ తప్ప, లేదా దాంతో ఈయన ఇదైపోవచ్చు తప్ప లంకకి వెళ్ళేది జరగదు. లేదు అలా అని నా నోట్లో నువ్వు ఫుడ్ అయిపో అని చెప్పిన మాటకి అగ్రీ చేస్తే ఇన్ ఏదర్ కేస్ అక్కడతో సినిమా అయిపోతుంది. ఆయన కోరుకుంటున్నట్టుగా ఆయన డైరెక్షన్లో ఆయన వెళ్ళలేరు. సో ఆయన ఏం చేస్తారంటే, హీ యాక్సెప్ట్స్ సురస. హీ సేస్ ఓకే, వరం ఇచ్చాక ఇంకా నేనేం చేయగలను, సరే ఓపెన్ యువర్ మౌత్. అండ్ షిల్ బి లైక్, పెద్ద నోరు ఓపెన్ చేస్తుంది. ఈయన ఇంకా పెద్దగా అయిపోతారు, అది ఇంకా పెద్ద నోరు ఓపెన్ చేస్తుంది. ఫైనలీ అది పెద్ద నోరు చేశాక ఈయన మైక్రోఫోన్లోకి చిన్నగా అయిపోయి దాని నోట్లోకి వెళ్ళి వచ్చేస్తారు. సో ఇక్కడ ఆయన ఏం చేస్తారు, దాని ప్రెజెన్స్ని, దాని కోరికని, దాని బాధని యాక్సెప్ట్ చేశారు. అగ్రీ చేయలేదు, యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, యు ఆర్ దేర్, ఫైన్. అండ్ ఆయన అనుకున్న డైరెక్షన్లో ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మనతో పాటు ఒక ఫ్రెండ్ ఉందనుకుందాం, అండ్ ఆ ఫ్రెండ్కి చాలా అనుమానపు జబ్బు, మనకి అనుమానపు థాట్స్ వచ్చాయనుకోండి, వాటిని కూడా నీ అనుమానపు జబ్బు ఫ్రెండ్ అని అనుకోండి. ఆ ఫ్రెండ్ నీతో పాటు ఫ్లైట్ ట్రావెల్